my dear friends, welcome to IAC. Welcome to the Hindu Electoral Analysis cum Vocabulary Enrichment. నేను మీ కిరణ్ సార్. ఈరోజు మనం 8th జనవరికి సంబంధించినటువంటి కంటెంట్ని క్యూరేట్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అసైన్మెంట్, వొకాబులరీ, ఎడిటోరియల్ అండ్ రివిజన్. సో అసైన్మెంట్ ఆఫ్ ద డే మనం యాక్చువల్గా సాటర్డే క్లాస్ మిస్ అయింది. ఫ్రైడే క్లాస్లో చెప్పుకున్నటువంటి లాస్ట్ అసైన్మెంట్ని దానికి సంబంధించినటువంటి సొల్యూషన్తో మన సెషన్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో ప్లీజ్ ఫోకస్ దోస్ హూ హ్యావ్ ఆల్రెడీ ఆన్సర్డ్. వాళ్ళు దీన్ని ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. చెక్ చేసుకోండి. ఎవరైతే ఆన్సర్ చేయలేదో వాళ్ళు ఒకసారి గమనించండి. ఓకే, సో అసైన్మెంట్ సొల్యూషన్. ఓకే, సో ఏమంటున్నాడమ్మా, ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ, దాని ముందు ఆర్టికల్ దా వచ్చింది, కరెక్టే కదా? ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఆన్ థర్స్డే, ప్రిపోజిషన్ సరిపోయిందా? బ్రాటప్ అన్నాడు. బ్రాటప్ న్యూ రూల్స్, తేవటం. ఓకే, బ్రాటప్ అనకూడదు, బ్రాట్ ఇన్. ఓకే, బ్రాటప్ అనకూడదు, ఇట్ ఈస్ బ్రాట్ ఇన్ అమ్మా. బ్రాట్ ఇన్ విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. బ్రాటప్ ఈస్ రాంగ్. ఇక్కడ అప్ బదులు ఇన్ ఉండాలి. ఎస్, ఫర్ ద అలొకేషన్ ఆఫ్ సింబల్స్ టు రిజిస్టర్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ ప్రాపర్టీ. అలొకేషన్ ఆఫ్ సింబల్స్, ఇక్కడ చూసారా చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు అలొకేషన్ ఆఫ్ సింబల్స్ టు రిజిస్టర్ అని చదువుతాం. చదివేటప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవరికి అలొకేట్ చేశారంట సింబల్స్? అలొకేషన్ ఆఫ్ సింబల్స్ టు, ఇది ప్రిపోజిషన్ అంటే నౌన్ రావాలి, అది ఇన్ఫినిటివ్ పార్ట్ కాదు. ఇన్ఫినిటివ్ పార్ట్ అంటే ఏమవుతుందమ్మా, టూ తర్వాత V1 రావాలి. అయితే ఇది టూ తర్వాత వచ్చే V1 కాదు. టూ అనేది ప్రిపోజిషన్. అలొకేషన్ ఆఫ్ సింబల్స్ టు దేనికి అలొకేట్ చేశారు? టు వాట్? టు హూమ్. సో హూమ్కి హూకి ఆన్సర్ వస్తే అది నౌన్. సో అక్కడ హూమ్ రావాలి నెక్స్ట్. సో పొలిటికల్ పార్టీస్ రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్, చూసారా రిజిస్టర్డ్, ఇది యాడ్జెక్టివ్గా ఫంక్షన్ చేయాలి. రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్, RUPPS, రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్. ఓకే, సో టూ తర్వాత V1 అనుకుని కరెక్ట్లా అనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ కాదు కదా, రిజిస్టర్ వర్బ్ అయితే అది నౌన్ అవ్వదు కదా. అలా చూసుకున్నా మీకు అర్థం అవ్వాలి. RUPPS, సో దిస్ ఈజ్ అ నౌన్. రిజిస్టర్డ్ recognized political parties. Okay, making it mandatory for them to furnish audited accounts of last 3 financial years, expenditure statements of the last 2 elections, and the signature of the authorized office bearer of the party, along with the application of form. Okay, for symbols, along with the application form for symbols అంటున్నాడు. Signature of the authorized office bearer of the party along with the application form of symbols. Then for is incorrect. That is why we have changed these 3 things. So bring in ravali, application form of symbols. Okay, so these are the errors in the section in the assignment solution. Next we will try to discuss the revision vocabulary. Friday రోజు నేర్చుకున్నటువంటి ఆర్టికల్లో వచ్చినటువంటి వర్డ్స్ని ఒకసారి మళ్ళీ మనం రివైజ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో స్క్వేర్లీ అనే పదం వాడాడు. సో మీరు కొంచెం మర్చిపోయి ఉంటారు, కొంచెం గ్యాప్ వచ్చింది కదా. సో వాట్ ఈస్ బేసిక్లీ స్క్వేర్లీ? స్క్వేర్ అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనే మీనింగ్ వస్తుంది. స్క్వేర్లీ ఈజ్ నౌ అడ్వర్బ్ కదా, అడ్వర్బ్. యా, స్ట్రైట్ ఫార్వర్డ్లీ, డి. ఫ్రాంక్లీ అంటాం కదా, frankly, honestly. Okay, all these mean the same. Okay, తర్వాత ఎంట్రీటీస్, ప్లూరల్ కదా, నౌన్. ఎంట్రీస్ అంటే ఏంటి అంటే విన్నపాలు అంటాం కదా, మనం చేసేటువంటి విజ్ఞప్తులు, విజ్ఞప్తి, విన్నపం అంటాం కదా. రిక్వెస్ట్, సో ప్లూరల్ ఫామ్ రిక్వెస్ట్స్. ఓకే, సో అపీల్స్ అనొచ్చా? యా, ఏ. అపీల్స్ అన్నా, రిక్వెస్ట్ అన్నా, సో ఇట్ మీన్ ద సేమ్. Okay, appeals or requests. So option A. Okay, petition అనొచ్చు, పిటిషన్, ప్లీ, PLE, వ్యాజ్యం అంటారు కదా, రిక్వెస్ట్. తర్వాత ప్రైమా ఫేసి, ఇది నౌన్. ప్రైమా ఫేసి అంటే మీనింగ్ ఏంటి? ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అంటాం, ప్రాథమిక దర్యాప్తు అంటాం కదా. ప్రాథమిక దర్యాప్తుని మనం ఏమంటాం అంటే ఫస్ట్ ఎవిడెన్స్గా చెప్పుకోవచ్చు. సో F will be your correct answer, ఫస్ట్ ఎవిడెన్స్. ప్రైమా ఫేసి అంటే మనకి దొరికినటువంటి ఆధారాలని బేస్ చేసుకొని, ఓకే, ఇలా జరిగి ఉండొచ్చు అని ఒక కంక్లూజన్కి రావడం.
జరిగి ఉండే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడం నివేదిక ప్రాథమికంగా మనకు వచ్చేటువంటి అంచనా, దట్ ఈస్ ప్రైమా ఫేసి. తర్వాత స్కర్ట్ని మనం నౌన్గా తెలుసు కానీ వర్బ్గా దాని అర్థం ఏంటి? నిన్న కూడా మనం ఎట్టోజాలో నేర్చుకునేటప్పుడు స్కర్టింగ్ అనే పదం మనకి స్కర్టెడ్ అనే పదం వచ్చింది. సో దాన్ని ఏమంటామంటే ఎస్కేప్ అంటామా, అవాయిడ్ అనే మీనింగ్ రావాలి, అవాయిడ్ ఆర్ అవాయిడ్. సో అవాయిడ్ అనే మీనింగ్కి దగ్గరగా ఉండే వర్డ్ ఏదమ్మా, డాడ్జ్ ఆర్ అవాయిడ్. ఎస్క్యూ అని కూడా అనొచ్చు, ఎస్క్యూ అన్నా అవాయిడ్ అన్నా డాడ్జ్ అన్నా ఎస్కేప్ అనే మీనింగ్ వస్తుంది. సో ఈ విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్, దాన్ని అవాయిడ్ చేయడం. తర్వాత క్యాప్రీషియస్, దిస్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. వాట్ డూ యూ మీన్ బై క్యాప్రీషియస్ అంటే అన్ప్రెడిక్టబుల్గా ఉండడం. సంథింగ్ ఈజ్ క్యాప్రీషియస్, వెదర్ ఈజ్ క్యాప్రీషియస్ అంటాం. అంటే వర్షం పడదా అన్నది మనం ప్రెడిక్ట్ చేయలేనటువంటి వొలటైలిటీ ఉండడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ క్యాప్రీషియస్. అంటే మళ్ళీ వొలటైల్కి దగ్గరగా ఉండే వర్డ్ ఏది? సేమ్ వర్డ్ మనకు కనిపించదు. అగైన్ యూ హ్యావ్ టు ఫైండ్ ద నియరెస్ట్ వర్డ్ విత్ ద సేమ్ మీనింగ్. చూసారా, మెర్క్యూరియల్ అనే పదం మనకు కనిపిస్తుంది. సో దాని అర్థం ఏంటమ్మా, ఫికిల్ అనొచ్చు, అన్స్టేబుల్, ఫికిల్ అనొచ్చు, FICKLE, ఫికిల్, అన్స్టేబుల్. ఓకే, తర్వాత ఇంకేంటమ్మా, వాలటైల్ బిహేవియర్ అంటే అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్. ఓకే, సి విల్ బి యువర్ కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఫేసెట్స్ అంటే డైమెన్షన్స్, యాంగిల్స్, కోణాలు అంటాం, రకరకాల డైమెన్షన్, మల్టీ ఫేసెటెడ్ పర్సనాలిటీ అంటాం. సో ఫేసెట్ అన్నది ఒక డైమెన్షన్ని తెలిపేది. డైమెన్షన్ అంటే ఆస్పెక్ట్ అని చెప్పచ్చా, ఆస్పెక్ట్ అన్నా, యాంగిల్ అన్నా, డైమెన్షన్ అన్నా ఆల్ మీన్ ద సేమ్. సో దీస్ వర్డ్స్ని మీరు ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉంటుంటే ఈజీగా గుర్తుంటాయి. ఓకే, సో న్యూస్ పేపర్ని చదువుతున్నప్పుడు ఈ వర్డ్స్ మీకు మళ్ళీ రిపీట్ అవుతుంటాయి. దానివల్ల తెలియకుండానే మీకు వర్డ్స్ మీద కమాండ్ అనేది డెవలప్ అవుతుంది. మీరు దేన్నో కంఠస్థం పెట్టాల్సినటువంటి అవసరం లేదు. సో జస్ట్ రీడింగ్ వల్లనే మీకు ఏంటంటే తెలియకుండానే వర్డ్స్ వాటంతటా అవే రిపీట్ అవుతూ ఉంటాయి. బట్ యూ హ్యావ్ టు డూ కంటిన్యూస్ స్టడీ. అదొక హ్యాబిట్గా మారిపోతే మీకు అది ఈజీ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ రివిజన్. ఓకే, నౌ వి విల్ టాక్ అబౌట్ ఆ న్యూ హై అంటున్నాడు. ఆ టైటిల్తో మనకి ఈరోజు ఎడిటోరియల్ కనిపించడం జరిగింది. హై అంటే ఏంటమ్మా, మనకు ఒక వెన్ విల్ యూ ఫీల్ హై, అంటే హై వచ్చిందంటే అర్థం ఏంటంటే ఎత్తు అని మీనింగ్ కాదు, మనకు చాలా ఆనందం, అంటే ఒక కొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నాం, దానివల్ల ఎక్సైటింగ్గా ఉంది, వీ ఫీల్ వెరీ హై అంటే అదొక మంచి కిక్ ఇస్తుంది అంటారు చూసారా, ఆ కిక్, దాన్నే మనం న్యూ హై అంటాం. అయితే ఎందుకది? ఇస్రో షుడ్ హెల్ప్ ఎవ్రీవన్ ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఇట్స్ న్యూ సైన్స్ మిషన్స్. ఓకే, అయితే ఇస్రో గురించి మనందరికీ బాగా తెలుసు. సో స్పేస్ మిషన్స్కి, సైన్స్ మిషన్స్కి పెట్టిందే పేరు. సో ఈ మధ్య కాలంలో మరీ పాపులర్ అయింది డ్యూ టు ఇట్స్ సక్సెస్ఫుల్ మిషన్స్. సో మిషన్స్ అన్నిటిని సక్సెస్ఫుల్గా టేకప్ చేయడం వల్ల ఇస్రోకి మరింత వన్నె పెరిగింది. అయితే ఇస్రోకి ఇప్పుడు వస్తున్నటువంటి చిన్న సజెషన్ లాగా ఏం చెప్తున్నాడంటే షుడ్ హెల్ప్ అంటున్నాడు. అంటే ఖచ్చితంగా అందరికీ హెల్ప్ చేయాలంట. ఏ విధంగా? ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ఇట్స్ న్యూ సైన్స్ మిషన్స్. మనం సైన్స్ మిషన్స్ అనే పదానికి అర్థం గురించి మాట్లాడుకున్నాం. సైన్స్ మిషన్స్ అంటే అర్థం ఏంటమ్మా? అన్వేషణ. ఒక కొత్త విషయాన్ని డిస్కవర్ చేయడానికి మనం ఏదైనా మిషన్ని టేకప్ చేయడం, అంటే స్టడీ కోసం, అధ్యయనం కోసం. ఎస్పెషలీ సైన్స్లో మనకి ఇంకా తెలియాల్సిన నిజాలని వాటిని స్టడీ చేసి, అబ్జర్వ్ చేసి కొన్ని రిజల్ట్స్ని అబ్టైన్ చేయడమే అబ్జర్వేషన్లో ఒక పార్ట్ కదా, దట్ ఈస్ సైన్స్ మిషన్. టెక్నాలజికల్ మిషన్స్ అని కూడా మనం చెప్పుకోవడం జరిగింది ఇంతకుముందు ఎడిటోరియల్స్లో కూడా. సో అంటే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ నేపథ్యంలో మనకి సైన్స్, టెక్నాలజీ రెండు కనిపిస్తుంటాయి. టెక్నాలజీ ఇస్ ద అప్లికేషన్ ఆఫ్ సైంటిఫిక్ ప్రిన్సిపల్స్, వేరస్ సైన్స్ ఈజ్ డిస్కవరింగ్ ద ట్రూత్ దట్ హ్యాస్ బీన్ లెఫ్ట్ అన్డిస్కవర్డ్, దట్ హ్యాస్ బీన్ లెఫ్ట్ అన్నోటిస్డ్. ఓకే, సో దాన్ని కనుక్కోవడమే సైన్స్ యొక్క ప్రయత్నం. సైన్స్ యొక్క భాగమే అది కదా. దాని పనేంటి? టు డిస్కవర్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ నోన్. సో అదే ఈ సైన్స్ మిషన్లో భాగంలో దాని యొక్క ఫ్రూట్స్ అంటే ఏంటి, దాని యొక్క రిజల్ట్స్ అని. ఫ్రూట్స్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటమ్మా? దాని అచీవ్మెంట్స్ అనే మీనింగ్ రావాలి ఇక్కడ. ఓకే, సో దాని అచీవ్మెంట్స్ని అందరూ కూడా ఎంజాయ్ చేసే విధంగా కొన్ని చర్యలు చేపట్టాలి అన్నట్టుగా ఇస్రోకి ఒక సజెషన్ లాగా మన ఎడిటోరియల్ ఇస్తున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఈ చదివిన తర్వాత. ఓకే, సో ఒకసారి ఆర్టికల్ లోపలికి వెళ్దాం. రైట్, సో కొంత సైంటిఫిక్ టర్మ్స్ ఉంటాయి. సో గ్రూప్స్కి, సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి
వీటి వీటి నుంచి ఎక్కువ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకోవచ్చు. మన వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడెక్కడైతే వర్డ్స్ తగులుతాయో వాటిని కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఇది జనరల్గా మనకి జనరల్గా ఏం జరుగుతుంది బయట అనే విషయం తెలుసుకునే ఒక కామన్ ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఇది మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో దాన్ని బట్టి మీరు క్యూరేట్ చేసుకోండి. మీ ప్రిపరేషన్ తగ్గట్టుగా ఏ పాయింట్స్ మీకు రెలవెంట్గా ఉంటుంది అన్నది చూసుకోండి. ఇంగ్లీష్ వొకాబులరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మనకి చాలా తక్కువ వర్డ్స్ ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ చాలా వరకు టెక్నికల్ జార్గన్ మనకు కనిపిస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా అడగడానికి స్కోప్ ఉండేటువంటి ఎగ్జామ్స్లో వీటి గురించి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ సబ్జెక్ట్, వాట్ ఎగ్జామ్ యు ఆర్ అపియరింగ్ ఫర్. సో లెట్స్ డిస్కస్ ద ఆర్టికల్. సో ఆన్ January 6th ఈవినింగ్ ఏ స్ట్రీమ్ ఆఫ్ కమెంట్స్. స్ట్రీమ్ అంటే ఏంటమ్మా? బంచ్ అంటాం కదా. స్ట్రీమ్ అంటే ఒక కలెక్షన్ అనే మీనింగ్ వస్తుంది. స్ట్రీమ్ ఆఫ్ కమెంట్స్ transmitted by scientists and engineers of the Indian Space Research Organization were translated by a computer on board the Aditya L1 spacecraft into maneuvers that guided it into orbit around an imaginary point in space. January 6 సాయంకాలం. సో కొన్ని కమాండ్స్ ఏవైతే సైంటిస్టులు ఇంజనీర్లు ఇచ్చారో, ఇస్రోకి సంబంధించినటువంటి సైంటిస్టులు ఇంజనీర్లు సో వాళ్ళు ఇచ్చినటువంటి ఆ కమాండ్స్ని ట్రాన్స్మిట్ చేయబడ్డాయి. ప్రాపగేట్ చేయబడ్డాయి. ట్రాన్స్మిటెడ్ అంటే ఏంటమ్మా? సో ట్రావెల్ ఫ్రమ్ వన్ స్ట్రీమ్ టు అనదర్ స్ట్రీమ్. దాన్ని ఒక కంప్యూటర్ ఏం చేసిందంటే ఇచ్చినటువంటి కమాండ్స్ని ట్రాన్స్లేట్ చేసింది. ఆదిత్య L1 అనే స్పేస్ క్రాఫ్ట్. సో దానిలో ఉండేటువంటి కంప్యూటర్ ట్రాన్స్లేట్ చేసింది వీళ్ళు ఇచ్చినటువంటి కమాండ్స్ని. దేని కింద కన్వర్ట్ చేసిందమ్మా? ట్రాన్స్లేటెడ్ ఇంటూ మానోవర్స్ అన్నాడు. మానోవర్స్ అంటే ఏంటంటే జనరల్గా మూవ్మెంట్ కోసం దాని యొక్క స్కిల్ఫుల్ మూమెంట్. మానోవర్ అంటే బేసికలీ ఏంటంటే స్కిల్ఫుల్ మూమెంట్ అనమాట, విచ్ రిక్వైర్స్ గ్రేట్ స్కిల్ అండ్ కేర్. చాలా స్కిల్తో కూడుకున్నటువంటి వాటిని మనం మానోవర్స్ అంటాం. అంటే ఎవరు పడితే వాళ్ళు చేయడానికి అది కుదరదు. సో సమ్ ఎక్స్పర్టైజ్ ఈజ్ నీడెడ్. సో దాన్ని మనం పర్ఫామ్ చేయాలంటే ఆ టాస్క్ చాలా స్కిల్తో కూడుకున్నది. చాలామంది దాని వెనకాల కృషి చేసి ఉంటారు, రైట్? ఆ ఎక్స్పర్టైజ్ టీమ్తో కూడుకున్నటువంటి కొన్ని కమాండ్స్. సో వాటిలో మనం మానోవర్స్ అంటాం. దట్ గైడెడ్ ఇట్ అంటే ఎవరమ్మా? ఇట్ అంటే ఎవరిని ఉద్దేశించి ఇట్ అన్నాడు? ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్. దాన్ని ఆర్బిట్లోకి వెళ్ళేటట్లుగా, రెండోది స్పేస్లో ఒక ఇమాజినరీ పాయింట్ చుట్టూ తిరిగేటట్టుగా దాన్ని గైడ్ చేయడంలో ఇంజనీర్స్ సైంటిస్టులు పంపించినటువంటి కమాండ్స్ ఈ ట్రాన్స్లేట్ చేసిన కంప్యూటర్. సో ఆ కంప్యూటర్ ట్రాన్స్లేట్ చేసి మాన్యువల్స్ లాగా కన్వర్ట్ చేసి అది ఒక ఆర్బిట్లో తిరిగే విధంగా దాన్ని గైడ్ చేయడం జరిగింది ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ని. సో దస్ ఆదిత్య L1 reached its destination around the L1 Lagrange point, from where it will have an unfettered view of the sun for its expected lifetime of 5 years. చూసారా, 5 సంవత్సరాల పాటు L1 లగ్రాంజ్ పాయింట్. యాక్చువల్గా మీకు ఇది కొంచెం టెక్నికల్ టర్మ్. లగ్రాంజ్ పాయింట్ అంటే మనకి కొన్ని పాయింట్స్ని ఐడెంటిఫై చేశారు సైంటిస్టులు. L1, L2, L3, L4, L5 మొత్తం 5 పాయింట్స్. ఆ 5 పాయింట్స్ని ఎందుకు ఐడెంటిఫై చేశారంటే అక్కడ సో ఆ ఏ పాయింట్స్ దగ్గర అయితే మనకి గ్రావిటేషన్ పుల్ ఉంటుంది చూసారా, సన్కి ఒక గ్రావిటేషన్ పుల్ ఉంటుంది, ఎర్త్కి కూడా ఒక గ్రావిటేషన్ పుల్ ఉంటుంది. సో సహజంగా ఏమవుతుందంటే మనం ఆర్బిటల్ చుట్టూ తిరగాలంటే ఫ్యూల్ చాలా ఖర్చు అవుతుంది మనకి. బట్ ఈ పాయింట్స్ ఏవైతే వీళ్ళు కనుక్కున్నారో, లగ్రాంజ్ అనే సైంటిస్ట్ యాక్చువల్గా దీన్ని కనుక్కోవడం వల్ల ఆయన పేరు అనేది దీనికి పెట్టడం జరిగింది. సో ఇట్ ఈస్ అన్ ఇటాలియన్ సైంటిస్ట్ హూ డిస్కవర్డ్ దోస్ పాయింట్స్. అయితే ఆ పాయింట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే ఆ పాయింట్స్కి రీచ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే గ్రావిటేషన్ పుల్ సన్కి ఎర్త్కి రెండింటికి ఉంటాయి కాబట్టి, సో ఆ ఆబ్జెక్ట్ ఆ పర్టిక్యులర్ పాయింట్ దగ్గర రీచ్ అయినప్పుడు ఏమవుతుందంటే సన్ ఎంత గ్రావిటేషన్ పుల్లో లాగడానికి ప్రయత్నిస్తుందో ఎర్త్ కూడా అదే ఈక్వివలెంట్ ఫోర్స్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్లో రెండు కూడా రెపెల్ అవుతాయి. రెపెల్ అవ్వడం వల్ల ఏమవుతుందమ్మా? సో అక్కడ మన బాడీ ఎఫెక్ట్ అవ్వదు. అంటే ఎటువైపు కూడా గ్రావిటీ వైపు సన్స్ గ్రావిటీ వైపు కావచ్చు, లేదంటే ఎర్త్స్ గ్రావిటీ వైపు కానీ వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనకు ఫ్యూయల్ ఖర్చు అవుతుంది జనరల్గా. ఇప్పుడు సన్ అట్రాక్ట్ అంటే గ్రావిటీతో లాగాలని ప్రయత్నించినప్పుడు ఏమవుతుంది, దానికి అపోజ్ చేసే ఫోర్స్ మనం ఫ్యూయల్ ద్వారా సప్లై చేయాల్సి వస్తుంది బాడీని స్టేబుల్గా పెట్టడానికి. ఆ పర్టికులర్ ఏంటమ్మా ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో సో అది స్టేబుల్గా ఉంచడానికి దానికి ఆపోజిట్ ఫోర్స్ని మనం ఫ్యూయల్ ద్వారా ఖర్చు అవుతుంది. బట్ ఆ పర్టికులర్ L1 పాయింట్, ఈ పాయింట్స్ ఏవైతే చెప్పారో 5 పాయింట్స్ అని చెప్పుకున్నామో, లగ్రాంజ్ పాయింట్స్ అంటాం వాటిని. సో ఆ పాయింట్ దగ్గర రీచ్ అయినప్పుడు న్యూట్రలైజ్ అయిపోతుంది సన్ది ఎర్త్ది. దానివల్ల ఏమవుతుందంటే
ఎటువంటి ఫ్యూయల్ అనేది ఖర్చు కాకుండానే ఫ్రీగా మూవ్ అవుతుంది. సో ఆ పాయింట్ రీచ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే సన్ని క్లియర్గా చూడడానికి అవకాశం ఉంటుంది. విల్ హ్యావ్ ఎన్ అన్ఫెటెడ్. ఫెటెడ్ అంటే ఏంటంటే, ఫెటెడ్ అంటే కొంచెం మనల్ని బందీలుగా పెట్టడం, ఫెటెడ్ బేసిక్గా. అన్ఫెటెడ్ అంటే అక్కడ ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకపోవడం, క్లియర్ వ్యూ అని చెప్పొచ్చు. అన్ఫెటెడ్ వ్యూ, ఇది ఒక యాడ్జెక్టివ్గా మనం తీసుకోవచ్చు. సన్ని డైరెక్ట్గా అంటే ఎర్త్ మధ్యలోకి రాదు. L2 అనే పాయింట్ ఉంటుంది. L2 అనే పాయింట్ ఏమవుతుందంటే సన్కి అవతల ఉంటుంది. సో డైరెక్ట్గా సన్ని చూడాలి కదా. ఇప్పుడు ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్ యొక్క పని ఏంటి? స్టడీ, సన్ని స్టడీ చేయడం. అందుకే ఆదిత్య అని పేరు పెట్టారు. ఇంతకు ముందు కూడా ఒక ఎట్టేజీలో మనం డిస్కస్ చేసాం ఆదిత్య L1 గురించి. సో ఆదిత్య L1 యొక్క మిషన్ యొక్క సైన్స్ మిషన్ అనుకున్నాం కదా సైన్స్ మిషన్ అని. సో సైన్స్ మిషన్ అంటే స్టడీ చేయడమే. సో సన్ని బాగా సూర్యుడిని అధ్యయనం చేయడానికే ఈ స్పేస్ క్రాఫ్ట్ అని మనం వాడబోతున్నారు ఆ ఇస్రో వాళ్ళు. సో ఆ L1 పాయింట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మనకి ఏంటంటే వ్యూ చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే, అయితే దాని ఎక్స్పెక్టెడ్ లైఫ్ టైం ఎంత అంటున్నాడు? 5 years. ఆదిత్య L1 ఈజ్ అన్ అబ్జర్వేటరీ క్లాస్ సోలార్ మిషన్ దట్ విల్ స్టడీ. చూసారు, ఇప్పుడు డిస్క్రిప్షన్ ఇస్తున్నాడు మళ్ళీ. ఎందుకంటే జనరల్ రీడర్స్కి ప్రతిసారి చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే అంతకుముందు బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ లేని వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి అసలు ఆదిత్య L1 అనేది ఏంటనేది డిస్క్రిప్షన్ ఇవ్వడానికి ఇచ్చే ప్రయత్నం అయితే చేశాడు. అబ్జర్వేటరీ క్లాస్ అంటే కంప్లీట్గా అబ్జర్వేషన్లో ఉంచుతారు. అంటే దాని పని ఏంటి? సోలార్ మిషన్ అన్నాడు. అంటే సూర్యుడి గురించి తెలియని నిజాల్ని కనుక్కోవడం, డిస్కవర్ చేయడం. ఓకే, దట్ విల్ స్టడీ ద సన్ విత్ 7 instruments. 7 instrumentsని యూజ్ చేసి స్టడీ చేయడం అనేది జరుగుతుంది. అందులో మొట్టమొదటి ఏంటంటే VELC అమ్మ, ఇది ఇంపార్టెంట్. ఓకే, సో యూపీఎస్సీకి గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఇవి హెల్ప్ అవుతాయి. అడగచ్చు యాక్రోనిమ్గా దీని ఈ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి అని అడగచ్చు. ఓకే, దాని ఫంక్షన్ ఏంటని అడగచ్చు. సో డిపెండ్స్, ప్రిపేర్ అవుతున్న ఎగ్జామ్ బట్టి ఉంటుంది. ఓకే, ఇది ఎక్కువగా కొంచెం యూపీఎస్సీ వాళ్ళకి గ్రూప్స్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కరోనాగ్రాఫ్ అంటున్నాడు. టు స్టడీ ద అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సన్స్ అట్మాస్ఫియర్. సన్ యొక్క అప్పర్ మోస్ట్ అట్మాస్ఫియర్ని మనం కరోనా అంటాం. సో ఆ కరోనాని స్టడీ చేయడంలో ఈ కరోనాగ్రాఫ్ అనేది హెల్ప్ చేస్తుంది. ఒక ఇన్స్ట్రుమెంట్, గ్రాఫ్ అంటే ఇన్స్ట్రుమెంట్ కదా. సో టు అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ని సన్ని స్టడీ చేసేదే ఈ కరోనాగ్రాఫ్. ఓకే, VELC అంటారు. తర్వాత SUIT, దీని ఫంక్షన్ ఏంటమ్మా? అండ్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. ఇది SUIT అనేది ఒక టెలిస్కోపు, VELC అనేది ఒక కరోనాగ్రాఫ్. ఓకే, సో ఇది స్టడీ చేసేది ఏంటి? సన్ యొక్క అప్పర్ మోస్ట్ లేయర్ని స్టడీ చేస్తుంది, అప్పర్ మోస్ట్ సన్స్ అట్మాస్ఫియర్. ఇక్కడ ఇదేమో అల్ట్రావైలెట్ ఇమేజింగ్కి సంబంధించినటువంటి టెలిస్కోప్. తర్వాత సోలెక్స్ అండ్ హెలియోస్, ఇవి కూడా ఏంటమ్మా? టు స్టడీ సోలార్ ఫ్లేర్స్ అండ్ కరోనల్ మాస్ ఎజెక్షన్స్. ఓకే, కరోనల్ ఎజెక్షన్స్ అన్నాడు. అంటే అదే సన్ యొక్క అట్మాస్ఫియర్ నుంచి వచ్చేటువంటి ఎజెక్షన్స్ని స్టడీ చేయడం. ఆ మంటలు, ఫ్లేర్స్ అంటే అక్కడ పెరిఫరీలో ఉండేటువంటి సోలార్ పెరిఫరీ అంటారు కదా. సో అక్కడ వ్యాపించడం ఉన్నటువంటి మంటల్ని, అదేవిధంగా కరోనల్ మాస్ అన్నాడు. అంటే అప్పర్ మోస్ట్ లేయర్లో ఉండేటువంటి అట్మాస్ఫియర్లో వచ్చేటువంటి ఎజెక్షన్స్ని స్టడీ చేయడమే ఈ రెండు మిషన్స్ యొక్క, అంటే ఈ రెండు కాంపోనెంట్స్ అని చెప్పుకోవచ్చా? ఇన్స్ట్రుమెంట్స్ చూసారా, 1, 2, 3, 4, సోలెక్స్ అండ్ హీలియోస్. తర్వాత ఆస్పెక్ట్స్ అండ్ పాపా టు స్టడీ ద సోలార్ విండ్ అండ్ ప్లాజ్మా అన్నాడు. చూసారా, ప్లాజ్మా అన్న పదం మనకు జనరల్గా సైన్స్లో ఎలా తెలుసు? వాటర్ కంటెంట్, బ్లడ్ వస్తుంది సీరం అంటాం కదా, ఆ వాటర్ బ్లడ్లో ఉండేటువంటి వాటర్ని మనం ప్లాజ్మా అంటాం కదా. సో ఇక్కడ ప్లాజ్మా అంటే అర్థం ఏంటంటే అదొక గ్యాస్ అనమాట, విత్ ఆల్మోస్ట్ నో ఎలక్ట్రిక్ ఛార్జ్. సో జనరల్గా మనకి సన్లో స్టార్స్లో కనిపించేది ప్లాస్మా. దాంట్లో ఎటువంటి ఎలక్ట్రిక్ ఛార్జ్ లేనటువంటి ఒక గ్యాస్ అనమాట, అది టైప్ ఆఫ్ గ్యాస్. సో సోలార్ ప్లాస్మా అంటాం. ఇట్ ఈస్ అబ్టైన్డ్ ఇన్ స్టార్స్ అండ్ సన్. సో దాన్ని స్టడీ చేయడం, సోలార్ విండ్ కావచ్చు, ఆ ప్లాస్మాని స్టడీ చేయడంలో ఈ రెండు ఇన్స్ట్రుమెంట్స్ ముఖ్య పాత్ర పోషిస్తాయి, ఆస్పెక్ట్స్ అండ్ పాపా. అండ్ సెట్ ఆఫ్ డిజిటల్ మ్యాగ్నెటోమీటర్స్ టు మెజర్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ద స్పేస్ క్రాఫ్ట్. స్పేస్ క్రాఫ్ట్ యొక్క చుట్టూ ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్, దాన్ని క్యాలిక్యులేట్ చేయడం, మెజర్ చేయడం అది ఈ డిజిటల్ మ్యాగ్నెటోమీటర్స్ యొక్క పని. సో ఇవన్నీ ఫంక్షన్స్ అనమాట, సెట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ హెల్ప్స్ దిస్ మిషన్ టు అకంప్లిష్. ఓకే, ఆదిత్య L1. ఇస్రో పిక్డ్ ద L1 Lagrange point 1.5 million kilometers from the Earth in the Earth-Sun direction and one of 5 Lagrange points in the Earth-Sun system. చూసారా, L1 పాయింట్ని డిస్క్రైబ్ చేస్తున్నాడు. L1 Lagrange పాయింట్ అనేది ఏంటంటే బేసిక్గా అది ఎర్త్ నుంచి Earth-Sun డైరెక్షన్లోకి వెళ్తుంది. వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంతమ్మా? ఎర్త్ నుంచి 1.5 million kilometers. 1.5 million kilometers దూరంలో ఉంది ఆ లగ్రాంజ్ పాయింట్. అండ్ వన్ ఆఫ్ 5 లగ్రాంజ్ పాయింట్స్, ఆ 5 పాయింట్స్లో అది వన్ ఆఫ్ ద పాయింట్ అనమాట.
L1 అన్నది. మొత్తం 5 పాయింట్స్ అని చెప్పుకున్నాం కదా. సో అందులో L1 లగ్రాంజ్ పాయింట్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉందంటే 1.5 మిలియన్ కిలోమీటర్స్ ఫ్రమ్ ద ఎర్త్ నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. అలానే ఎర్త్ సన్ డైరెక్షన్లో వన్ ఆఫ్ ద లగ్రాంజ్ పాయింట్స్ ఇన్ ద ఎర్త్ సన్ సిస్టమ్. Because the gravitational influences of the two bodies interact such that a smaller body here will not experience a net tug towards either. ఇందాక మనం చెప్పాడు ఈ గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉంటుందో సన్ నుంచి ఎర్త్ నుంచి, సో ఈ స్మాల్ బాడీ ఏదైతే ఉంటుందో అది ఎటువైపు కూడా వెళ్ళే ఛాన్స్ ఉండదు. నెట్ టగ్ అని చూసారా, టగ్ అంటే పుల్, బేసిక్గా టగ్ అంటే ఏంటమ్మా అక్కడ పుల్ అనే మీనింగ్ వస్తుంది. సో రెండు వైపు కూడా అది ఒరగడానికి ఛాన్స్ లేదు, అంటే టువర్డ్స్ సన్ వైపు కావచ్చు, ఇటు ఎర్త్ వైపు కావచ్చు, బికాస్ అక్కడ న్యూట్రలైజ్ అయిపోతుంది. అందుకే మనం దాన్ని లగ్రాంజ్ పాయింట్స్గా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఆదిత్య L1 కెన్ స్టే అట్ L1 వైల్ ఎక్స్పెండింగ్ లిటిల్ ఫ్యూయల్. చూసారా, మనం అనుకున్నాం కదా ఫ్యూయల్ అనేది అక్కడ ఖర్చు అవ్వదు, ఎందుకంటే అక్కడ న్యూట్రలైజ్ అయిపోతాయి రెండు ఫోర్సెస్. సో దానివల్ల ఫ్యూయల్ తక్కువ అవుతుంది, కాస్ట్ మనకి తగ్గుతుంది. సో ఎక్స్పెండింగ్ అంటే ఖర్చు పెట్టడం, తక్కువ ఫ్యూయల్తోనే మనం అక్కడ ఆ పాయింట్ దగ్గర స్టే చేస్తూనే మన పని మనం ఇంటరప్ట్ అవ్వకుండా సన్ని అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇట్స్ సైంటిఫిక్ మిషన్ విల్ బిగిన్ ఇన్ ఏ మంత్ ఆర్ సో వన్స్ ఇట్స్ థ్రస్టర్స్ ఎమిషన్స్ డ్రిఫ్ట్ అవే. సో అక్కడ ఏవైనా ఎమిషన్స్ ఏవో ఉన్నాయో అవి ఒక్కసారిగా తొలగిపోతే కనుక ఒక 1 monthలో అయితే ఈ మిషన్ అనేది బిగిన్ అవబోతుందంట. సో దట్ ఈస్ అబౌట్ ఓకే దిస్ మిషన్ ఆదిత్య L1 స్పేస్ క్రాఫ్ట్. యాజ్ సచ్ ఒకసారి చూద్దాం. ఆదిత్య L1 సప్లిమెంట్స్ ఇండియాస్ స్టోరీడ్ హిస్టరీ ఆఫ్ అబ్జర్వింగ్ ది సన్. ఓకే, అంటే ఎప్పటి నుంచో మనకు ఉన్నటువంటి కథలుగా చెప్పుకున్నటువంటి చరిత్ర ఏదైతే ఉందో సన్ అబ్జర్వ్ చేయడంలో, సో ఆదిత్య L1 అని దాన్ని సప్లిమెంట్ చేస్తుంది, అంటే దాన్ని కంటిన్యూ చేస్తుంది. సప్లిమెంట్ చేయడం అంటే ఏంటమ్మా, కంటిన్యూ చేయడం. సో మనకు ఉన్నటువంటి హిస్టరీని చూసుకుంటే కనుక డేటింగ్ బ్యాక్ టు ద కొడాయి కెనల్ సోలార్ అబ్జర్వేటరీ, అక్కడ మనం తీసుకెళ్తున్నాడు ఒకసారి. సో కొడాయి కెనల్లో ఒక సోలార్ అబ్జర్వేటరీ ఉంది. సో అక్కడ ఏం చేస్తున్నారంటే విచ్ కమెండ్ ఆపరేషన్స్ ఇన్ 1901, 1901లో దాని యొక్క ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే హిస్టరీ మనకి ఒకసారి హిస్టరీలోకి తీసుకెళ్తున్నాడు, మనకు ఉన్నటువంటి సోలార్ మిషన్స్ ఏంటి, వాటిని మనం ఎలా సక్సెస్ఫుల్గా మిషన్స్ అన్ని కంప్లీట్ చేసాం అన్న దాన్ని ఒకసారి నెమరు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. సో కొడైకెనాల్ని మనం తీసుకెళ్తున్నాడు. 1901లో అది మొదలైందంట. బై లాఫ్టింగ్ ఇట్ ఇంటూ స్పేస్. సో స్పేస్లోకి మెల్లగా దాన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఓకే, మనకి స్పేస్లోకి తీసుకెళ్ళడం జరిగింది ఆ సోలార్ అబ్జర్వేటరీ ద్వారా. ఇట్ ఆల్సో ఫాలోస్ ద ఎక్స్పోసాట్ మిషన్ లాంచ్డ్ ఆన్ January 1st to become only the world's second X-ray polarimetry satellite and 8 years after AstroSat, which reached several highs of its own. సో AstroSat తర్వాత రెండవ మిషన్ అంట ఇది. ఓకే, వరల్డ్స్ సెకండ్ ఎక్స్రే పొలారిమెట్రీ శాటిలైట్. ఓకే, పొలారిమెట్రీ శాటిలైట్ వరల్డ్స్ సెకండ్ అంట, దాని పేరేంటమ్మా ఎక్స్పోసాట్ మిషన్. అది ఆస్ట్రోసాట్ అంటే ఆస్ట్రోనామికల్ శాటిలైట్, దానికి షార్ట్ ఫామ్ అనమాట. ఆస్ట్రోసాట్, ఆస్ట్రోనామికల్ శాటిలైట్, సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ని ఓకే స్టడీ చేయడం దాని పర్పస్. సో 8 సంవత్సరాలు అంటే 2023 అంటే 2015 అనుకోవచ్చు మనం. 15లో లాంచ్ చేశారు ఇది ఆస్ట్రోసాట్. దాని తర్వాత వరల్డ్లో రెండో మిషన్గా ఎక్స్పోసాట్ అయితే గుర్తించడం జరిగింది. సో ఎక్స్రే పొలారిమెట్రీ శాటిలైట్ అనమాట. ఓకే, రీచ్డ్ సెవరల్ హైస్ ఆఫ్ ఇట్స్ ఓన్, చాలా అకంప్లిష్ చేసుకుంటూ వెళ్ళింది. అండ్ ఇంపార్టెంట్ ఇష్యూ విత్ సచ్ అచీవ్మెంట్స్ ఈజ్ పబ్లిక్ పర్సెప్షన్. అయితే అందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే విత్ సచ్ అచీవ్మెంట్స్ ఈజ్ పబ్లిక్ పర్సెప్షన్, అంటే ప్రజల యొక్క భావన. పర్సెప్షన్ అంటే బేసిక్గా ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు ఒక విషయం మీద, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళు దాన్ని ఎలా గ్రహిస్తున్నారు, వాళ్ళ దృష్టికోణం ఎట్లా ఉంది అని చెప్పేది పర్సెప్షన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, వైల్ ఆదిత్య L1 and AstroSat are big strides from India's point of view, they pale in comparison to the imaging abilities of the James Webb Space Telescope, which is operated by 3 space agencies. ఓకే, ఇది ఆదిత్య L1 మిషన్ కావచ్చు, ఈ ఆస్ట్రోసాట్ కావచ్చు. ఓకే, ఇవి చాలా పెద్ద బిగ్ స్ట్రైడ్స్ అంటున్నాడు. స్ట్రైడ్స్ అంటే చాలా పెద్ద డెవలప్మెంట్స్. స్ట్రైడ్స్ అంటే బేసిక్గా ఏంటంటే అడుగులు అంటాం. ఫార్వర్డ్ మూవ్మెంటే మనం స్ట్రైడ్ అంటాం. ఒక పాదం వేసి ఇంకొక పాదం వేస్తాం చూసారా, ఆ లీప్ ఏదైతే ఉంటుందో ఆ లీప్నే మనం స్ట్రైడ్ అంటాం. అంటే ఫార్వర్డ్ మూవ్మెంట్ ఉద్దేశించి మనం స్ట్రైడ్ అనే పదంతో వాడతాం. సో బిగ్ స్ట్రైడ్స్ అంటున్నాడు, అవి చాలా పెద్ద పెద్ద అడుగులు, బిగ్ స్ట్రైడ్స్ అంటున్నాడు. ఫ్రమ్ ఇండియాస్ పాయింట్ ఆఫ్ వ్యూ, మన దృష్టి అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అవి చాలా పెద్ద డెవలప్మెంట్స్. ఏమమ్మా, ఆదిత్య L1 కావచ్చు, ఆస్ట్రోసాట్ కావచ్చు.
కాకపోతే దే పేల్ ఇన్ కంపారిజన్ అంటున్నాడు. పేల్ అంటే ఏంటి, అక్కడ వీక్ అయిపోయింది. అవి చాలా పెద్ద అచీవ్మెంట్స్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక. కాకపోతే కంపారిజన్ టు ద ఇమాజింగ్ ఎబిలిటీస్ అన్నాడు. ఇమేజింగ్ ఎబిలిటీస్ అంటే ఫొటోస్ తీసే క్లారిటీ విషయానికి వస్తే మాత్రం అది కొంచెం పేల్ అయ్యింది. అంటే అంత స్ట్రాంగ్గా ఇది ఎంత మనం గొప్ప అనుకుంటున్నామో సో దానికి అంత లభించలేదు బికాస్ ఆఫ్ ఇట్స్ ఇమేజింగ్ ఎబిలిటీస్. ఇమేజింగ్ ఎబిలిటీ వల్ల అంటే అంత క్లారిటీ లేక ఇమేజెస్. అయితే ఆ ఇమేజింగ్ ఎబిలిటీస్ ఎవరెవరు హ్యాండిల్ చేస్తున్నారు, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఈ టెలిస్కోపే పిక్చర్స్ తీయడంలో సహాయపడుతుంది. అయితే అది ఆపరేట్ చేసింది ఎవరమ్మా, 3 స్పేస్ ఏజెన్సీస్ ఆ పర్టికులర్ స్పేస్ టెలిస్కోప్ని అయితే హ్యాండిల్ చేస్తున్నాయంట, ఆపరేట్ చేస్తున్నాయంట. యట్ మెనీ కంటిన్యూ టు ఎక్స్పెక్ట్ ద ఇండియన్ స్పేస్ క్రాఫ్ట్ టు క్యాప్చర్ హై రెస్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద కాస్మోస్ అండ్ ఆర్ డిసిల్యూజన్డ్ వెన్ ఇట్ డస్ నాట్. చాలామంది ఏం చేస్తారు, ఎక్స్పెక్ట్ చేస్తారు ఇండియన్ స్పేస్ క్రాఫ్ట్ ఓకే హై రెజల్యూషన్ ఫొటోస్. హై రెస్ అంటే అక్కడ మీనింగ్ ఏంటమ్మా, హయ్యర్, మనకందరికీ పిక్స్ అంత క్లారిటీగా ఉంటేనే మనం దాన్ని నమ్ముతాం. ఇప్పుడు ఏంటంటే మిషన్ కంటే దాని నుంచి వచ్చే రిజల్ట్స్ని మనకి ఎక్కువ అటాచ్ అవుతాం మనం కదా. సో అల్టిమేట్గా వచ్చేటువంటి ఫోటో క్లారిటీ బట్టే మనం దానికి ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. బికాజ్ ఇట్స్ ఆఫ్ కామన్ పబ్లిక్ పర్సెప్షన్. ఓకే, హై రెజల్యూషన్ ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద కాస్మోస్ అండ్ ఆర్ డిసిల్యూజన్డ్ అంటే డిసప్పాయింటెడ్. డిసిల్యూజన్డ్ అంటే డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఎప్పుడైతే అది హై రెజల్యూషన్ ఫోటోగ్రాఫ్స్ని క్యాప్చర్ చేయలేకపోతుందో అప్పుడు వాళ్ళందరూ డిసప్పాయింట్ అవుతారు. దిస్ ఈజ్ నాట్ ఫేర్. ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. సెట్టింగ్ అసైడ్ ద ఫ్యాక్ట్ దట్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ ఇమేజెస్. అయితే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఇమేజ్ క్యాప్చర్ చేయడం అనేది దాని యొక్క ముఖ్య కాదు కదా, ముఖ్యమైనటువంటి లక్షణం కానీ ముఖ్యమైనటువంటి ఫంక్షన్ కాదు కదా, అదే చెప్తున్నాడు. ఇస్రో కెన్ డూ మోర్ టూ బై ఎక్స్పాండింగ్ ఇట్స్ ఓన్ అండ్ ఇట్స్ కొలాబరేటింగ్ ఇన్స్టిట్యూట్స్ పబ్లిక్ అవుట్రీచ్ ఎఫర్ట్స్. సో పబ్లిక్కి చేరువయ్యేటువంటి ప్రయత్నాల్ని మరింత ముమ్మరం చేయాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఇస్రోకు ఉంది. అయితే ఎవరెవరితో కొలాబరేట్ అవుతుందో సో వారిని యూజ్ చేసుకుని వాళ్ళు ఎవరెవరితో కొలాబరేట్ అవుతున్నారో ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు పబ్లిక్ అవుట్రీచ్ని పెంచుకునే విధంగా కొన్ని కార్యక్రమాలను అయితే చేపట్టాలి అన్నట్టుగా చెప్తున్నాడు. ఓకే, అంటే వాటి మీద సెమినార్స్ కావచ్చు. ఓకే, అంటే ఎలాంటివి చెప్తున్నాడు చూడండి. సచెస్ బై హోస్టింగ్ ఓపెన్ డేస్ ఫోకస్డ్ ఆన్ స్పెసిఫిక్ మిషన్స్ అండ్ కమిషనింగ్ సైన్స్ కమ్యూనికేషన్ ఆన్ న్యూ రిజల్ట్స్ అట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్. అంటే ప్రతిసారి కొన్ని రెగ్యులర్ ఇంటర్వెల్స్లో కొన్ని మిషన్స్ని హోస్ట్ చేయాల్సి వస్తుంది. ఓపెన్ డేస్ అంటే ఎవరైనా వచ్చి ఇస్రోకి వచ్చి విజిట్ చేయొచ్చు. ఆ మిషన్స్కి సంబంధించినటువంటి విషయాల్ని పబ్లిక్కి తెలియజేసేలాగా వాళ్ళందరూ ఇన్విటేషన్ పంపించడం, మ్యాగజైన్స్లో పబ్లిష్ చేయడం కావచ్చు. సో ఇట్లాంటి సైన్స్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, జర్నల్స్లో కానీ మ్యాగజైన్స్లో కానీ పబ్లిష్ చేస్తూ ఉండడం ఎవ్రీ ఇంటర్వెల్స్. ఓకే, సమ్ స్పెసిఫిక్ స్పాన్ ఆఫ్ టైంలో 1 వీక్లీ వన్స్ అని కానీ ఫోర్ట్ నైట్ బేసిస్లో కానీ మనం మన అచీవ్మెంట్స్ని పబ్లిక్కి తెలియజేసేలాగా ఆ ఫారమ్స్లో పబ్లిష్ చేస్తూ ఉండాలి. అలానే కండక్ట్ చేస్తూ ఉండాలి. ఈ స్పెసిఫిక్ మిషన్స్ని కూడా హోస్ట్ చేస్తూ ఉండాలి. ఎవ్రీ వన్ షుడ్ బి ఏబుల్ టు సెలబ్రేట్ ఎ న్యూ హై. సో మనం ఏదో కొత్తగా చాలా కిక్ ఇచ్చినటువంటి ఒక హైని అందరూ సెలబ్రేట్ చేసుకోగలగాలి అని అంటున్నాడు. బట్ ఎస్పెషలీ ద పీపుల్ ఎట్ లార్జ్. సో ఇస్రో షుడ్ ఆల్సో కన్సిడర్ ఇంక్లూడింగ్ కాంపోనెంట్స్ ఆన్ మిషన్స్ దట్ ఫీడ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో పబ్లిక్ ఇంట్రెస్ట్ని ఎక్కడైతే బాగా ఫీడ్ చేస్తుందో అటువంటి కాంపోనెంట్స్ మీద కూడా ఇస్రో దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, కాంపోనెంట్స్ ఆన్ మిషన్స్ దట్ ఫీడ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో పబ్లిక్ ప్రజలకి బాగా ఇంట్రెస్ట్ చేకూర్చేటువంటి మిషన్స్కి సంబంధించినటువంటి కాంపోనెంట్స్ మీద ఖచ్చితంగా ఇస్రో అయితే ఫోకస్ చేయాలి. ఓకే, ఆల్ దీస్ ఎఫర్ట్స్ విల్ రిక్వైర్ ఫండ్స్. అయితే ఇవన్నీ కావాలి చేయాలి అనుకుంటే మనకి ఎక్స్ట్రాగా ఫండ్స్ ఖర్చు అవుతాయి నిజమే. బట్ కన్సిడరింగ్ ద లవ్ ఇస్రో హ్యాస్ బీన్ గెటింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆఫ్ లేట్ ఇట్ మే జస్ట్ బీ ఎ మ్యాటర్ ఆఫ్ ఆస్కింగ్. మనం జస్ట్ అడిగితే కాదనలేనటువంటి స్థితిలో ఉంది ఇప్పుడు ఇస్రో. ఎందుకంటే ఇస్రో యొక్క అచీవ్మెంట్స్ అందరూ కూడా ప్రశంసిస్తున్నారు, అందరూ కూడా ఇష్టపడుతున్నారు ఇస్రో యొక్క అచీవ్మెంట్స్ని, ఎస్పెషల్లీ గవర్నమెంట్. సో ఇట్ ఈస్ ప్రౌడ్ ఆఫ్ దేర్ అచీవ్మెంట్స్. సో మనం ఇంకొంచెం మన ఎఫర్ట్స్ని పెట్టి ఆ ఫండ్స్ కోసం ఏదైతే అడిగితే వాళ్ళు ఖచ్చితంగా కాదనలేరు. ఫండ్స్ అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి దొరుకుతుంది, సానుకూలంగా స్పందిస్తారు అనేటువంటి ఒక ఆప్టిమిజంని ఇక్కడ ఎక్స్ప్రెస్ చేశాడు ఎడిటర్. సో దిస్ ఈజ్ వాట్ ఇస్రో చేయాలి. నడుం కట్టాలి, నడుం బిగించాలి, పీపుల్కి చేరువ చేసే విధంగా మనం కొన్ని కాంపోనెంట్స్ మీద దృష్టి పెట్టాలి అన్నట్టుగా సజెస్ట్ చేశాడు మన ఎడిటర్. రైట్,
నా వీ విల్ మూవ్ ఆన్ టు అవర్ వొకాబులరీ. ఇది వచ్చినటువంటి కొత్త వర్డ్స్ని కూడా మనం ఒకసారి కొత్త వర్డ్స్ అంటే మీకు అది కొత్త అయ్యుండొచ్చు, రిపీటెడ్గా వస్తుంటాయి ఈ వర్డ్స్. టర్మాయిల్ ఎన్నోసార్లు నేర్చుకున్నాం. ఇది టర్మాయిల్ అంటే ఒక డిస్టర్బెన్స్ కదమ్మా, కంప్లీట్గా దెర్ ఇస్ అ డిస్టర్బెన్స్, క్యావోస్ అంటాం. ఓకే, కమోషన్ అనొచ్చు, టర్బ్యులెన్స్ అనొచ్చు, డిజార్డర్. సో దెర్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఆర్డర్, దట్ ఈస్ డిజార్డర్. ద కంట్రీ వాజ్ ఇన్ టర్మాయిల్, కంప్లీట్ అట్టర్ డిస్టర్బెన్స్, అ స్టేట్ ఆఫ్ గ్రేట్ డిస్టర్బెన్స్, కన్ఫ్యూజన్ ఆర్ అన్సర్టెనిటీ. తర్వాత రిప్రైవ్ అన్నాడమ్మా. వాట్ డూ యూ మీన్ బై రిప్రైవ్? రిప్రైవ్ ఈస్ బేసిక్లీ నౌన్. రిప్రైవ్ అంటే రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి చూసారు ఇక్కడ ఏమంటున్నాడు, హీ వాజ్ సెంటెన్స్ టు డెత్ బట్ వాజ్ గ్రాంటెడ్ ఏ లాస్ట్ మినిట్ రిప్రైవ్, అంటే పనిష్మెంట్ని తగ్గించటం. చూసారా, అఫీషియల్ ఆర్డర్ దట్ స్టాప్స్ ఆర్ డిలేస్ ద పనిష్మెంట్, పనిష్మెంట్ని స్టాప్ చేయడం కానీ డిలే చేసేటువంటి అఫీషియల్ ఆర్డర్ని ఉద్దేశించి మనం రిప్రైవ్ అని చెప్పచ్చు. ఇది నౌన్గా వాడాడు. అదే వర్బ్గా కూడా వాడచ్చు. వర్బ్గా చూడండి, ద థ్రెటన్డ్ హాస్పిటల్స్ కుడ్ నౌ బీ రిప్రైవ్డ్, అంటే ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, కొంచెం ఊరట చెందొచ్చు. రిప్రైవ్డ్ అన్నాడు. పార్డన్, పాజ్, సస్పెన్షన్. ఓకే, సో నౌన్గా వాడచ్చు, వర్బ్గా వాడచ్చు. సో ఈ రెండింటికి ఒక రకంగా ఊరట అనే మీనింగ్ అయితే వస్తుంది రిప్రైవ్ కదా. రిప్రైవ్ అంటే ఏంటమ్మా, ఫైనలీ వీ హ్యావ్ గాట్ సమ్ రెస్పైట్ అని కూడా చెప్తారు. రెస్పైట్, రిలాక్సేషన్, ఊరట, ఉపశమనం. ఓకే, నెక్స్ట్ ప్రీఎంప్ట్ అన్నాడు. ప్రీఎంప్ట్ అంటే ప్రీ అంటే ముందుగానే. ఓకే, వర్బ్గా వాడతాం. సో ముందుగానే ఫోర్కాస్ట్ చేయడం, అంటే దాన్ని ప్రివెంట్ చేసే ప్రయత్నం చేయడం. ప్రివెంట్, దేన్నైనా జరగనివ్వకుండా దాన్ని ప్రివెంట్ చేయడాన్ని యూ కాల్ ఇట్ యాజ్ ప్రీఎంప్ట్. స్టేట్ లాస్ ప్రీఎంప్టెడ్ లోకల్ గవర్నమెంట్స్, ప్రివెంటెడ్ లోకల్ గవర్నమెంట్స్ ఫ్రమ్ రిస్ట్రిక్టింగ్ న్యూస్ పేపర్ డిస్ప్లేస్. న్యూస్ పేపర్ డిస్ప్లే చేసే దాన్ని రిస్ట్రిక్ట్ చేయగలిగింది. స్టేట్ లాస్ రిస్ట్రిక్ట్ చేసాయి లోకల్ గవర్నమెంట్స్ని. టు ప్రివెంట్ సంథింగ్ ఫ్రమ్ హ్యాపెనింగ్ ఫ్రమ్, అంటే టేకింగ్ యాక్షన్ జరగకుండా ఆపడాన్ని, అవాయిడ్ చేయడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ ప్రివెంట్ ఆర్ ప్రీఎంప్ట్. కౌంట్ ఆన్, ఇదొక ఫ్రేజల్ వర్బ్ అమ్మా, ఇదొక ఫ్రేజల్ వర్బ్. సో వాట్ డూ యూ మీన్ వెన్ యూ కౌంట్ ఆన్ సమ్వన్, వెన్ యూ కౌంట్ ఆన్ సంబడి, దట్ మీన్స్ అతని మీద మీకు కంప్లీట్ నమ్మకం ఉంది, అతని మీద మీరు రిలై అవ్వచ్చు, అతని మీద మీరు డిపెండ్ అవ్వచ్చు. సో యూ కెన్ కౌంట్ ఆన్ హిమ్, అంటే అతని మీద మీరు కంప్లీట్ నమ్మకంతో మెలగవచ్చు. ఓకే, యూ కెన్ ఆల్వేస్ కౌంట్ ఆన్ మైకేల్ ఇన్ ఏ క్రైసిస్, సంక్షోభంలో అతని మీద మనం డిపెండ్ అవ్వచ్చు, అతని మీద మనం రిలై అవ్వచ్చు. కౌంట్ ఆన్ అంటే టు బి కాన్ఫిడెంట్ దట్ యూ క్యాన్ డిపెండ్ ఆన్ సమ్వన్, మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉండవచ్చు అతని మీద. ఓకే, నెక్స్ట్ క్రెడెన్స్. క్రెడ్ అంటే బిలీఫ్ అమ్మ. బేసిక్గా క్రెడ్ అనే రూట్ వర్డ్ మీకు ఎప్పుడు కనిపించిన విచ్ ఈస్ ఫెయిత్ ఆర్ బిలీఫ్. క్రెడ్ ఈస్ ఎ రూట్ వర్డ్ విచ్ ఈస్ ఫెయిత్ ఆర్ కెన్ సే బిలీఫ్. రిలయన్స్, ఫెయిత్, బిలీఫ్. I heard rumors over the years, but I never gave them any credence. అంటే ఎటువంటి ఒప్పుకోవడం అనమాట, దాన్ని ఒప్పుకోవడం. యాక్సెప్టెన్స్, సపోర్ట్ ఆర్ బిలీఫ్ దట్ సంథింగ్ ఇస్ ట్రూ, ఇది నిజమే అని ఒప్పుకోవడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ క్రెడెన్స్. యాక్సెప్ట్ చేయడం, నిజమే, ఫెయిత్, కరెక్టే అని నమ్మడాన్ని యూ కాల్ ఇట్ ఎస్ క్రెడెన్స్. ఓకే, నెక్స్ట్ కీప్ సమ్వన్ ఆన్ దేర్ టోస్. కీప్ సమ్వన్ ఆన్ దేర్ టోస్, ఇది ఏ కాంటెక్స్లో వాడతాం అంటే ఎప్పుడైనా ఎవరినైనా అలర్ట్గా పెట్టాలి. వాళ్ళు ఇఫ్ సమ్వన్ ఈస్ కీపింగ్ సమ్వన్ ఆన్ దేర్ టోస్, ఇట్ మీన్స్ దట్ దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ద ఛాలెంజెస్. లైక్ చూడండి ఒకసారి, హిస్ ఫియరీ క్యాంపెయిన్ రెటోరిక్ హ్యాస్ కెప్ట్ అపోజిషన్ పార్టీస్ ఆన్ దేర్ టోస్ ఫర్ మంత్స్. చాలా నాళ్ళు వరకు, చాలా మంత్స్ వరకు ఏమయ్యాయి, చాలా అలర్ట్గా ఉండేటట్లుగా చేశారు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్. ఫియరీ అంటే చాలా భయంకరమైన, ఫియరీ ఈజ్ లైక్ క్యాంపెయిన్ చాలా ఉధృతంగా ఉందంటారు చూసారా, ఉధృతమైనటువంటి క్యాంపెయిన్ ఫియరీ అంటాం. ఓకే, టు మేక్ ష్యూర్ దట్ సమ్వన్ గివ్స్ ఆల్ దేర్ అటెన్షన్ టు వాట్ దే ఆర్ డూయింగ్ అండ్ ఈజ్ రెడీ ఫర్ ఎనీథింగ్ దట్ మైట్ హ్యాపెన్. ఏం జరిగినా కూడా ఇంకా రెడీగా ఉండేటట్లు, అలర్ట్గా ఉండేటట్లు చేయడాన్ని మనం కీప్ సమ్వన్ ఆన్ దేర్ టోస్ అనే ఒక ఇడియోమేటిక్ ఎక్స్ప్రెషన్తో మనం ఎక్స్ప్రెస్ చేస్తుంటాం. క్లియర్? ఇవన్నీ నోట్స్ రూపంలో రాసుకోండి. రిపీట్ అవుతున్న వాటిని స్టార్ మార్క్ పెట్టుకోండి. సో దట్ ఓకే, ఎన్ని స్టార్స్ పడుతుంటే అన్నిసార్లు రిపీట్ అవుతున్నాయని అర్థం. మౌంటింగ్, ఇది చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. మౌంటింగ్ ఈజ్ యాడ్జెక్టివ్గా వాడతాం. ఇంక్రీజింగ్ అంటాం. మౌంటింగ్ డెట్స్ అని కానీ, ఓకే, మౌంటింగ్ లాసెస్ అని కూడా చెప్పచ్చు.
పెరిగిపోతున్నటువంటి లాసులు, పెరిగిపోతున్నటువంటి అప్పులు, అంటే గ్రాడ్యువల్గా పెరిగిపోతున్న రైజింగ్ అసెండ్ క్లైంబ్. ఓకే, అంటే నియర్ వర్డ్స్ అసెండ్ అన్నా క్లైంబ్ అన్నా పెరిగిపోవడం అనే మీనింగ్ అయితే వస్తాయి, మౌంటింగ్ కదా. తర్వాత టర్మాయిల్, ఇది ఇందాక వచ్చేసింది కదా, మళ్ళీ రిపీట్ అయిందా? ఐ థింక్ ఇట్ హాస్ రిపీటెడ్. టర్మాయిల్ డిస్కస్ చేసేసాం కదా, యా, ఇట్ గాట్ రిపీటెడ్. ఎనీవేస్, we have completed this. Now we will move on to our assignment section. Assignment లో మనం ఆల్రెడీ అసైన్మెంట్ ఆఫ్ ద డే అయిపోయింది. ఐ మీన్ అసైన్మెంట్ సొల్యూషన్ కంప్లీట్ చేసుకున్నాం. Now we will try to move on to assignment of the day. అసైన్మెంట్ ఆఫ్ ద డేని ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. The Maldivian government suspended 3 deputy ministers who are in the center of the controversy which erupted just a day before Mr. Muizu scheduled to departure for his first trip to China. ఇది మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్, ఒక సెంటెన్స్ ఈరోజు మనం తీసుకురావడం జరిగింది హిందూ న్యూస్ పేపర్లో. సో దీంట్లో ఉండేటువంటి ఎర్రర్స్ ఏమైనా మీకు అనిపిస్తే దాన్ని మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వాట్ ఎవర్ ద ఎర్రర్స్ ఆర్ దేర్, యూ ట్రై టు కరెక్ట్ దెమ్, ఆర్ అట్లీస్ట్ ఆ పార్ట్లో ఇక్కడ ఏదో తప్పు ఉంది సార్ ఆ పోర్షన్ పెట్టినా కూడా సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ రేపు కొత్త ట్యుటోరియల్తో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు కీప్ సపోర్టింగ్, keep watching the video, keep enriching your content, enriching your vocabulary. Thank you for watching. Your Kiran sir signing off. Take care. Have a nice day.